ఈ క్లాస్లో మనం సీక్వెల్ సర్వర్లో సిస్టమ్ ఫంక్షన్స్ ఏమున్నాయి, అవి ఏ విధంగా కన్వర్షన్కి మెయిన్గా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఇక్కడ మనకి క్యాస్ట్ కానీ కన్వర్ట్ కానీ లేకపోతే ట్రై క్యాస్ట్, ట్రై కన్వర్ట్, ట్రై పాస్ ఇవన్నీ కూడా మనకి కన్వర్షన్ ఫంక్షన్స్. అంటే ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనే దానికి వీటిల్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే సపోజ్ న్యూమరికల్ వాల్యూని క్యారెక్టర్ వాల్యూగా, క్యారెక్టర్ వాల్యూని న్యూమరికల్ వాల్యూగా, లేదంటే స్ట్రింగ్ వాల్యూని డేట్గా ఇట్లా ఏ విధంగా మార్చాలి. ఇవి చాలా సందర్భాల్లో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం డేటాబేసెస్లో. అవే కాకుండా ఇక్కడ చూజ్ అని, ఈజ్ నల్, ఈజ్ న్యూమరిక్, ఐఐఎఫ్ ఇట్లాంటి ఈ ఈ సెలక్షన్ ఫంక్షన్ లాజిక్ బేస్డ్ ఇవి కూడా మనకి ఉన్నాయన్నమాట. మరి ఈ సిస్టమ్ ఫంక్షన్స్లో ఫస్ట్ది మనం చూసినట్లయితే క్యాస్ట్. సో ఇక్కడ ఈ క్యాస్ట్ అనే ఫంక్షన్ సపోజ్ క్యాస్ట్, ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ క్యాస్ట్ 45 యాజ్ ఇంటిజర్ అని ఇస్తున్నాను. సో మీకు దాని యొక్క వాల్యూ 45 యాజ్ ఇంటిజర్ అంటే దాని అర్థమే లేదు, ఆల్రెడీ అది ఇంటిజర్. ఇది ఇంటిజరు, మళ్ళీ దాన్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయడంలో అర్థం లేదు. మరి దీన్ని మనం ఈ ఇంటిజర్ వాల్యూని క్యారెక్టర్ వాల్యూగా మార్చాలి. సపోజ్ varchar అంటే 45 వస్తుంది ఇక్కడ చూసేదానికేమో, బట్ దిస్ ఈజ్ నాట్ ఇంటిజర్, దిస్ ఈజ్ క్యారెక్టర్. మరి క్యారెక్టర్ అని ఎలా చెప్తారు? సో నౌ ఇక్కడ నేను సమ్ స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాను. నౌ 45 బికేమ్ varchar వాల్యూ అని ఇస్తాను. సో అది 45 అనేది మనకి క్యారెక్టర్గా మారడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేశాం. చూడండి, ప్లస్ అనేది ఏం చేస్తుంది? జనరల్గా రెండు స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేస్తుంది. సపోజ్ నేను ఇది తీసేసానండి, క్యాష్ లేకుండా 45 ప్లస్ ఇలా ఇచ్చాను. సో ఆటో కన్వర్షన్ ఉంటే తీసుకునిద్ది, ఆటో కన్వర్షన్ కూడా ఇక్కడ లేదు. సో 45 అనేది ఇది ఇంటిజరు నంబర్ వాల్యూ, ఇదేమో స్ట్రింగ్ వాల్యూ లేదంటే క్యారెక్టర్ varchar వాల్యూ. సో దీన్ని మనం కంపల్సరీగా దీనికి మార్చాలి, కన్కాటినేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఈ 45ని క్యారెక్టర్గా మార్చాలి. సపోజ్ నాకు టేబుల్లో నుంచి తీసుకుందాం. టేబుల్లో లైక్ ఇక్కడ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉందనుకుందాం. మరి ఈ ఎంప్లాయీ టేబుల్లో కాలమ్స్ ఏమున్నాయో చూద్దాం. ఎంప్లాయీ నెంబర్ ఇంటీజర్గా ఉంది. సో ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ బిల్డ్ చేయాలి. సెలెక్ట్ ఎంప్నో ఫ్రమ్ ఎంపీ అంట. చూడండి కన్వర్షన్, ఇది ఇంటిజరు, మధ్యలో ఇక్కడ ఇది ఇచ్చాము. సో ఇప్పుడు నేను మధ్యలో ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఎంప్లాయీ నెంబర్ ఈజ్ విత్ ద నేమ్ ప్లస్ ఈ నేమ్ అని ఇస్తాను. చూడండి, కన్వర్షన్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ ద varchar వాల్యూ అని వస్తుంది. దీనికైతే ఓకే, ఈ రెండు అయితే యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేస్తాను, ఆ రెండు యాడ్ అవుతాయి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటి, మనం ఒక నంబర్ వాల్యూ ఇచ్చాము, మరి ఇది మొత్తం ఒకే స్ట్రింగ్గా బిల్డ్ కావాలి. సో ఇన్ దట్ కేస్ క్యాస్ట్ ఎంప్నో యాజ్ varchar. Now it is getting add.
సో ఇట్లా మనం దేన్నైనా సరే ఒక ఒక డేటా టైప్లో నుంచి ఇంకొక డేటా టైప్కి మార్చొచ్చు. మీకు అవే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్గా విత్ ఇన్ కోడ్స్లో ఉంది, బట్ లుకింగ్ లైక్ డేట్ ఫార్మాట్, బట్ దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ ఇన్ ద డేట్ ఫార్మాట్ అనుకుందాం. పక్కాగా డేట్లోకి మార్చాలి. 12/11/89 అని ఉంది. ఇది విత్ ఇన్ కోడ్స్లో ఉంది కాబట్టి మేబీ వేర్ కేర్ కూడా అయి ఉండొచ్చు అది. సో అలాంటి దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసినట్లయితే చూడండి, డేట్ ఫార్మాట్లోకి మారి క్లియర్గా వచ్చింది. 1989 12/11. అఫ్ కోర్స్ హవర్స్, మినిట్స్, సెకండ్స్ అవి కూడా వచ్చినాయి. జీరోస్ అవి మనం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి. సో ఇట్లా ఒక దాని నుంచి ఇంకొక దానికి మార్చేదానికి ఈ క్యాస్ట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కన్వర్ట్స్ ఎ వాల్యూ ఆఫ్ వన్ టైప్ టు అనదర్. ఇది కూడా సిమిలర్. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి ఇది కన్వర్ట్ చేస్తుంది. మరి ఇక్కడ పారామీటర్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా ముందర డేటా టైప్ ఇవ్వాలి, తర్వాత వాల్యూ ఇవ్వాలి. దేన్ని దేంట్లోకి మీరు మార్చబోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ లైక్ ఇట్లా ఇచ్చాను. అండ్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చాను. టార్గెట్ టైప్ ఇంటిజర్, వాల్యూ ఇలా ఇచ్చాను. సో ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చాను. దాన్ని కాస్త రిమూవ్ చేసి 45గా కన్వర్ట్ చేసి మనకి తీసుకురావడం జరిగింది. ఇలా ఉంటుంది అన్నమాట. మరి క్యాస్ట్కి కన్వర్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మీరు సెర్చ్ చేసి డిఫరెన్స్ ఏంటో, అసలు రెండు ఒకటేలాగా ఉన్నాయి కదా, ఎక్కడ డిఫరెన్స్ వస్తుందో అది కాస్త అబ్జర్వ్ చేయండి మీరు గూగుల్ చేసి. ఓకే, మరి ఇట్లా మీరు కన్వర్షన్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి యూజ్ చేయవచ్చు. మరి చూస్ అనేది ఉంది. రిటర్న్ వన్ ఆఫ్ ద 2 or more values బేస్డ్ ఆన్ ది రిజల్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. మరి ఇక్కడ చూస్ అన్నప్పుడు మనకి సెలక్షన్ అన్నమాట. వాటి యొక్క ఇండెక్స్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇస్తాను. సపోజ్ సండే, కామా సెకండ్ ఎక్స్ప్రెషన్ ఈస్ లైక్ మండే, అండ్ థర్డ్ ఎక్స్ప్రెషన్ ఈస్ లైక్ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. ఇట్లా ఉన్నాయనుకుందాం. దీంట్లో ఫస్ట్ ఇండెక్స్ నేను 1 అని ఇచ్చాను కాబట్టి సండే రావడం జరుగుతుంది. అండ్ సపోజ్ ఇఫ్ ఐ సెట్ 5 ఇట్ విల్ బి వెడ్నెస్డే. ఇట్లా అన్నట్టు చూస్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ వాల్యూస్. దీనికి ఇది ఉపయోగపడుతుంది. ఈజ్ నల్ రీప్లేసెస్ నల్ విత్ స్పెసిఫైడ్ వాల్యూ. ఒక వాల్యూ నల్లా కాదా అనేది ఇక్కడ ఫస్ట్ చెకప్ చేస్తుంది. ఈజ్ నల్. విజయ్ గారు, ఇఫ్ ఒకవేళ చూస్లో మనము ఒక 4 చెప్పండి. డిఫరెంట్ ప్లేసెస్ ఇచ్చాము. ఇఫ్ మనం 4 ఇచ్చి నెంబర్ 5 ఇస్తే ఎర్రర్ చూపిస్తుందా? అంతే కదా, ఇండెక్స్లో లేదు కదా మీకు అక్కడ. లైక్ వెయిట్, ఇండెక్స్లో లేనిది ఇప్పుడు లైక్ ఇక్కడ 4 ఉన్నాయి, ఆ వాల్యూ అవుట్ ఆఫ్ ఇండెక్స్ వస్తుంది, నల్. ఓకే, నల్. ఏదైనా కానీ అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఉన్నప్పుడు అక్కడ నల్లే వస్తుంది. మామూలుగా అయితే యాక్చువల్గా ఎర్రర్ రావాలి, వాడు నల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్ ఓల్డ్ ఇవి చూసుకుంటే ఇట్లాంటి ఇండెక్స్ బేస్డ్ ఉన్నప్పుడు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనో ఇట్లాంటివి ఎర్రర్స్ షో చేయడం జరుగుతుంది. వీడు ఎర్రర్ లేకుండా నల్ వాల్యూ ఇవ్వడం జరిగింది.
ఓకే. Okay, is null replaces the null with a specified value is null. అది నల్లా కాదా అనేది ఫస్ట్ చెక్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ రీప్లేస్మెంట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఐ కెన్ సే నల్. డైరెక్ట్గా నల్ అనే ఇస్తున్నాను. ఫస్ట్ది నల్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 100 అంటాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్, సపోజ్ దెర్ ఈస్ సమ్ వాల్యూ, సపోజ్ 45, ఇట్ విల్ డిస్ప్లే 45 ఓన్లీ. ఏదైనా మీకు లైక్ సపోజ్ హలో అంటాను, క్యారెక్టర్ వాల్యూ తీసుకుంటుందా లేదా చూద్దాం. హలో అని ఉంది, ఆ వాల్యూ ఉంటే అది వస్తుంది. లేకపోతే ఇఫ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నల్, then it will replaces the null value with the specified value. చూద్దాం లైక్ దట్. సో ఎక్కడైతే నల్స్ మీకు కనబడ్డాయో అక్కడ హలో అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నల్. దీన్ని మనం మన డేటాబేస్లో పక్కాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ సి ద డేటా ఆఫ్ employee table. See, we have nulls in commission, different areas, nulls. ఈ నల్ ఉంటే సపోజ్ 0 ఉంది, 0 ఉన్నప్పుడు కూడా సమ్ వాల్యూ అనేది ఉన్నట్టే. సపోజ్ మీరు ఏదన్నా ఒక క్యాల్కులేషన్ తీసుకున్నారండి, సాలరీ ప్లస్ కమిషన్ అన్నారు. చూడండి, సాలరీ ప్లస్ కమిషన్ ఇచ్చారు. ఏమొచ్చాయి ఇక్కడ? కొన్నిటికే వచ్చాయి, ఒక 3 వచ్చాయి సాలరీస్, మిగతా అన్ని నల్స్ వచ్చాయి. ఎందుకట్లా? నల్కి ఏది కలిపినా కూడా అది నల్లే అవుతుంది. నల్కి ఏది యాడ్ చేసినా నల్లే వచ్చింది. 800 ప్లస్ నల్ అంటే నల్లే. ఇట్లాంటి సందర్భంలో మనం ఈజ్ నల్ని వాడచ్చు. లైక్ ఐ వాంట్ ద టోటల్ సాలరీ, సపోజ్ EMPNO, comma salary plus commission as total salary అనుకుందాం. ఇప్పుడు ఏమొచ్చాయి? నల్స్ వచ్చాయి. ఇక్కడ టోటల్ శాలరీ రాలేదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ? సో ప్లస్ ఈజ్ నల్ ఆఫ్ కమిషన్ నల్ అయితే కనుక దాని ప్లేస్లో ఏమేమన్నాం? 0 ఇవ్వమందాం. నౌ వీ విల్ గెట్ ది ప్రాపర్ రిజల్ట్. ఓకేనా? సో ఇట్లా ఆ కమిషన్ నల్ ఎక్కడ ఉందో దాని ప్లేస్లో 0 పెడతాం. ఎందుకంటే నల్ ఏ వాల్యూకి ప్లస్ చేసినా నల్లే వస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు ప్రాపర్ రిజల్ట్ ఇప్పుడైతే వచ్చింది. And you can also update, not only select. Suppose if you want to update all the nulls with 0, update EMP set like commission is equal to is null of commission 0 అంట. ఇట్లా కమిషన్ నల్ల ఉంటే కనుక 0ని అప్డేట్ చేసేస్తుంది. మామూలుగా ఇప్పుడైతే ఇంతకు ముందర అప్డేట్ చేయలేదు. మీరు మామూలుగా చూస్తే ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ కమిషన్ నల్గానే ఉంది. జస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం మనం అట్లా క్యాల్కులేట్ చేయాలి కాబట్టి దాన్ని యూజ్ నల్ ద్వారా ఇట్లా చేయడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో యూజ్ నల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈజ్ న్యూమరిక్. చెక్ ఇఫ్ యాన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వ్యాలిడ్ న్యూమరిక్ టైప్. ఒక ఎక్స్ప్రెషను అది న్యూమరికా కాదా అనేది చెక్ చేస్తుంది. అది ఎలా అంటే ఈజ్ న్యూమరిక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సపోజ్ ఎస్, that is true or false.
1 అయితే ట్రూ అని, 0 అయితే ఫాల్స్ అని. అండ్ see, I can say like this. This will be 0. That is not numeric. And within quotation లో మీరు ఇలా ఇచ్చినా కానీ 1 వచ్చింది. Yes, even though that is within quotation, inside that there are numbers. This is convertible. క్యాస్ట్ ద్వారానో కన్వర్ట్ చేసుకోవచ్చు, దీన్ని న్యూమరిక్గా నంబర్గా మార్చుకోవచ్చు. బట్ ఇఫ్ యూ సెట్ సపోజ్ A 23 24, దిస్ ఇస్ నాట్ న్యూమరిక్. వీ కాంట్ కన్వర్ట్ దిస్ వన్ బికాస్ దెర్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్. ఇట్లా ఉండిద్ది అనమాట. ఒక వాల్యూ అది విత్ ఇన్ కోడ్స్లో ఉన్నా లేకపోయినా అది న్యూమరికా కాదా అనేది చెప్తుంది. నెక్స్ట్ IIF, యాడ్ ఇఫ్ ఎల్స్ లాజిక్. మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఎలా అయితే ఉంటుందో అలా ఇది వస్తుంది అన్నమాట. లైక్ IIF ఎక్స్ప్రెషన్, 3 ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి. 3 ఎక్స్ప్రెషన్లు అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషను మనం ఒక కండిషన్ ఇస్తాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ 1 కండిషన్, 5 greater than 4. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్. సెకండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ వాట్ ఇట్ హ్యాస్ టు రిటర్న్. ట్రూ అయితే ఏంటి? ఎస్, 5 ఈజ్ బిగ్ అనే మెసేజ్ ఇచ్చాం. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఏంటి? 5 ఈజ్ నాట్ బిగ్ అని ఇస్తాను. సో ఇప్పుడు అది కండిషన్ 5 greater than 4 అనేది కండిషన్ రైట్ కాబట్టి ఎస్, 5 ఈజ్ బిగ్, ఫస్ట్ది వస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ సెట్ లైక్ దిస్, ద కండిషన్ ఈజ్ ఫాల్స్, సో అల్టిమేట్లీ 5 ఈజ్ నాట్ బిగ్ అని రావడం జరుగుతుంది. ఇట్లా డిసిషన్ మేకింగ్ కోసం మనం IIFని వాడడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కండిషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ వాల్యూ, థర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాల్స్ వాల్యూ. ఇలా ఉండిద్ది అనమాట IIF. సో దీనికి సంబంధించి మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చున్నాం. సపోజ్ ఇఫ్ సాలరీ greater than 2000 అయితే గ్రేడ్ A ఎంప్లాయీ లేకపోతే గ్రేడ్ B ఎంప్లాయీ ఇట్లా రావాలి మన సెలక్షన్ స్టేట్మెంట్లో. ఇట్లా నెక్స్ట్ ఇక్కడ ట్రై క్యాస్ట్ అనేది ఒకటి ఉందండి. ట్రై క్యాస్ట్, క్యాస్ట్ ఆల్రెడీ వి నో. సపోజ్ క్యాస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ? లైక్ సపోజ్ A 45 యాజ్ ఇంటిజర్ అండి. ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. వై? బికాస్ it can't able to convert A45 to integer. Why? Because there is an alphabet. But in case of try cast, just it will try. If it is possible, it will convert. Otherwise, it will gives null. మనకి ఇంతకు ముందర చూజ్లో ఎలా వచ్చిందో అక్కడ లేకపోతే ఆ విధంగా ట్రై క్యాస్ట్ అనేది ఎర్రర్ తీసుకురాదు, నల్ తీసుకొస్తుంది. ఇదే విధంగా మీకు లైక్ ట్రై కన్వర్ట్ కూడా అంతే. కన్వర్ట్ చేయలేకపోతే ట్రాన్స్లేట్ ఇట్ విల్ రిటర్న్స్ నల్. కన్వర్ట్ చేయలేకపోతే నల్ వస్తుంది. సేమ్ థింగ్, ట్రై కన్వర్ట్ to integer, this one, it will gives null, whereas ordinary convert will gives an error. అది మీకు ఎర్రర్ తీసుకోవాలనుకుంటున్నారా, మీ ప్రోగ్రాంలో ఎట్లా అప్లై చేయాలనుకుంటున్నారు, ఒకవేళ ఎర్రర్ వస్తే ఏంటి, దానికి ఎర్రర్ హ్యాండ్లింగ్ పెట్టుకుంటారు.
ఎర్రర్ రాకుండా నల్ పెట్టాలి అనుకుంటే అప్పుడు మీ డిసిషన్ మేకింగ్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ట్రై వాడచ్చా, ట్రై క్యాస్ట్ వాడచ్చా, ట్రై కన్వర్ట్ వాడచ్చా, నార్మల్ కన్వర్ట్ వాడచ్చా అనేది మీ చాయిస్. నెక్స్ట్ ఇక్కడ ట్రై పార్స్ అనేది కూడా ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఈ కన్వర్షన్ లాగానే ఉంటుంది. బట్ దిస్ విల్ కన్వర్ట్స్ ఏ స్ట్రింగ్ టు డేట్ అండ్ టైమ్ ఆర్ నంబర్. ఇది ఒక స్ట్రింగ్ని మాత్రమే పాస్ చేయగలుగుతుంది, డేట్ అండ్ టైంలోకి కానీ నంబర్లోకి కానీ. కన్వర్షన్ ఫెయిల్ అయితే నల్ వస్తుంది. సో ఇక్కడ ట్రై పాస్ స్ట్రింగ్ వాల్యూ డేటా టైప్ ఏంటి? మరి స్ట్రింగ్ వాల్యూ మీకు లైక్ ఏ సంథింగ్ ఇలా ఇచ్చాను. డేటా టైప్ ఏంటి? నేను లైక్ ఇంటీజర్ ఇస్తున్నాను. కామా ఇన్కరెక్ట్ సింటాక్స్. ట్రై పార్స్ data type string value. Yes, here is, see, a string to a number or date and time అన్నాడు. సో ఇక్కడ మీకు ఈ ట్రై పాస్లో యాజ్ వాడితే సరిపోయింది. మరి డేటా టైప్ని మనం క్యాష్లో ఎలా వాడామో అలానే వాడాలి. ఇక్కడ యాజ్ ఇంటీజర్ నల్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ సపోజ్ యాజ్ varchar అంటాం. దట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు? క్యాష్ లాగా కాదు ఇది. ఓన్లీ స్ట్రింగులు మాత్రమే మీకు డేట్ టైంలోకి వాటిలోకి మారుస్తుంది. అంటే ఫస్ట్ మీరు కంపల్సరీగా ఒక స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలి. లైక్ 12-12-99 యాజ్ డేట్. దట్ ఈస్ పాసిబుల్. అంతేగాని యాజ్ లైక్ సమ్ అదర్ డేటా టైప్ ఇస్తే కుదరదు. యాజ్ ఇంటీజర్ దట్ ఈస్ నల్, దట్ ఈస్ పాసిబుల్. యాజ్ లైక్ సపోజ్ varchar. ఎప్పుడు కూడా క్యారెక్టర్ని డేట్ టైంలోకి కానీ లేదంటే నెంబర్లోకి కానీ ట్రై పాస్ అనేది చేంజ్ చేస్తుంది. సో ఇవి జనరల్గా మీకుండే సిస్టమ్ ఫంక్షన్స్. అండ్ మీకు సిస్టమ్ ఫంక్షన్స్ తర్వాత మెయిన్గా ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్, విండోస్ ఫంక్షన్స్ అనేటివి వస్తాయి. ఈ రెండు కూడా కాంబినేషన్ అనమాట. ఈ రెండు కలిపి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. కాస్త ఇంపార్టెంటే, ఇవి డిఫరెంట్గా ఉంటాయి. పార్టీషనింగ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ గ్రూప్ బైకి అడ్వాన్స్డ్ అనమాట. ఇక్కడ ఇవి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకుందాం.